హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చిన్నమ్మ చెప్పే చిన్న కథ విందామా? కథ పేరేంటంటే నెమలి పొగరు. అనగనగా ఓ అడవి. పురువిప్పి నాట్యం చేస్తుంది ఒక నెమలి. రంగురంగుల తన పింఛాన్ని చూసుకొని చాలా ఆనందించింది. ఇంతలో ఓ కాకి వచ్చి అక్కడ వాలింది. అది నెమలితో కబుర్లు చెప్పాలనుకుంది. కానీ నెమలి కాకిని చాలా చులకనగా చూసింది. మసిబొగ్గు లాంటి నల్లటి రంగులో ఉండే నీకు నాతో మాటలేంటి? అసలు నాకు దగ్గరగా వచ్చి వాలడమే నువ్వు చేసిన తప్పు. పైగా నాతో మాట కలపాలని చూస్తున్నావా? అసలు ఈ అడవిలో నీకేం పని అని కాకిని అవమానించింది నెమలి. నువ్వు అందంగా ఉన్నావు, ఎవ్వరూ కాదనరు, కానీ నన్నెందుకు అన్నా అంటున్నావు అని అంది కాకి. ఏంటో నీ గోప్పలు, అయినా నువ్వు నాకే ఎదురు మాట్లాడతావా? ఆగు, మృగరాజుకి చెప్పి నీ సంగతి తెలుస్తా అని వెంటనే పక్కనే ఉన్న గుహలో ఉన్న సింహానికి కాకి గురించి ఫిర్యాదు చేసింది నెమలి. మొత్తం విన్న తర్వాత సింహం, నెమలి, నువ్వు చక్కగా నృత్యం చేశావు, నీకు రంగురంగుల పింఛము ఉన్నాయి, అందమైన శరీరము ఉంది, కానీ మంచి మనసు లేదు నెమలి. అనవసరంగా కాకిని అన్ని మాటలు అంటున్నావెందుకు? అసలు దాని గొప్పదనం నీకేం తెలుసు? దానిలా ఎగరగలవా? కాకుల్లో ఉన్న ఐకమత్యం మీలో ఉందా? అవి వ్యర్థాలను తిని పరిసరాల పరిశుభ్రత పట్టుపడుతున్నాయి. ఆ పని నువ్వు చేయగలవా అని ప్రశ్నించింది. నెమలి తల దించుకుంది. అందుకే చెబుతున్నా, రూపాన్ని చూసి ఎవ్వరినీ కించపడకూడదు. ఈ ప్రకృతిలో ప్రతి ప్రాణి ముఖ్యమే, దీనికి ఉండే విలువ దానికి ఉంటుంది అని మృగరాజు చెప్పాడు. తన తప్పు తెలుసుకున్న నెమలి కాకి క్షమాపణలు చెప్పింది. అప్పటి నుంచి అది ఎప్పుడూ ఏ జీవిని తన మాటలతో హింసించలేదు. అర్థమైంది కదా పిల్లలు? ఇకపై ఎవరినీ కూడా పొట్టిగా ఉన్నావు, పొడుగ్గా ఉన్నావు, సన్నగా ఉన్నావు, నల్లగా ఉన్నావు ఇలా మాట్లాడకూడదు. ఒకవేళ అలా అన్నా కూడా ప్రతిభ వాళ్ళకి ఉంటుంది అని సమాధానం ఇవ్వాలి. ఓకేనా పిల్లలు? ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దామా? బాయ్.